ఈరోజు మనందరము గర్వంగా చెప్పుకోబోతున్నటువంటి తెలుగు సినిమాకు 93వ సంవత్సరం జన్మదినం. తెలుగు సినిమా స్టామినా ఎల్లలు దాటుకుంటూ ప్రపంచము గర్వించదగినటువంటి స్టేజీకి వెళ్ళిందంటే దానికి కృషి చేసినటువంటి మహానుభావులు ఎందరినో ఈరోజు మనందరం మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజమౌళి గారి బాహుబలి, త్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు ప్రపంచము గర్వించేదగినటువంటి స్టేజ్కి వెళ్ళినప్పటికీ అంతకుముందు అడవి రాముడు, దసరా బుల్లోడు ఇలాంటి సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మహోన్నతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి తెలుగు సినిమా 1932వ సంవత్సరం అంటే సరిగ్గా ఫిబ్రవరి 6వ తారీఖు ఇదే రోజు భక్త ప్రహ్లాద హెచ్ఎం రెడ్డి గారి దర్శకత్వంలో రూపుదిద్దుకున్నటువంటి భక్త ప్రహ్లాద అనే సినిమా ఈరోజు రిలీజ్ అయినటువంటి రోజు. మనం పుట్టినటువంటి ఆ రోజును పుట్టినరోజు వేడుకలుగా ఎలా మనం చేసుకుంటామో మనందరం కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని గర్వంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి మన అందరికీ జన్మనిచ్చినటువంటి ఈ తెలుగు ఫిల్ము ఇండస్ట్రీని అంటే ఈరోజు ఈ భక్త ప్రహ్లాద పుట్టినటువంటి ఈ రోజును ఒక జన్మదిన వేడుకలుగా మనం జరుపుకోవాల్సినటువంటి బాధ్యత ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మనందరి బాధ్యత, మనందరి భుజస్కంధాలపైన ఉందన్న విషయం మర్చిపోకూడదు. అసలు ఒక సినిమా మనుగడను మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే తెలుగు సినిమా 1932వ సంవత్సరం పుడితే అంతకుముందు 1895వ సంవత్సరం ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో లూమియర్ బ్రదర్స్ ఈ సినిమాకు రూపకల్పన చేసినటువంటి వాళ్ళు. మొట్టమొదట సినిమా అనే ఒక అద్భుతాన్ని కనుగొన్నటువంటి మహానుభావులు లూమియర్ బ్రదర్స్. మరి ఆ రోజు వాళ్ళు సినిమా అనేది ఆ రోజు మాటలు రానటువంటి ఒక చిన్న నిడివి కలిగినటువంటి సినిమాను వాళ్ళు కనుగొంటే ప్రపంచవ్యాప్తంగా ఆ అద్భుతాన్ని పరిచయం చేయాలి, ఆ అద్భుతాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని చెప్పేసి కృషి చేసినటువంటి మహానుభావులలో రఘుపతి వెంకయ్య నాయుడు గారు. ఆ రోజు ఇంగ్లీషు వాళ్ళు తీసినటువంటి ఆ చిన్న చిన్న నిడివి కలిగినటువంటి చిత్రాలను మాటలు రానటువంటి దాన్ని మన సౌత్లో ప్రదర్శించి సినిమా ఇండస్ట్రీ యొక్క ఉనికిని అందరికీ తెలియజేసినటువంటి మహానుభావులలో రఘుపతి వెంకయ్య నాయుడు గారు ఒకరు. మరి ఆ విధంగా అంచెలంచెలుగా తెలుగు సినిమా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఈరోజు మనం అందరం గర్వంగా ఫీల్ అవుతూ 93వ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి తెలుగు సినిమాను మన అందరము స్మరించుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రగతికి కృషి చేసినటువంటి మహానుభావులందరినీ కూడా మన్నం చేసుకుంటూ వారిని మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఈ సందర్భంలో ఈ పుట్టినరోజు వేడుక ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు మధుమోహన్ కృష్ణ గారు, తర్వాత ఈరోజు ప్రత్యేక అతిథులు పురస్కార గ్రహీతలు దర్శక నిర్మాత అల్లాని శ్రీధర్ గారు, స్టెంట్ డైరెక్టర్ లంకా సాంబశివరావు గారు, తర్వాత మా కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఒక్కొక్కసారి ఫస్ట్ ఆ తెలుగు సినిమా ఆ తల్లికి ఆ భక్త ప్రహ్లాద సినిమాకు నివాళులు అర్పించిన తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మొదటిగా మాజీ అధ్యక్షులు మధుమోహన్ కృష్ణ గారు, అల్లాని శ్రీధర్ గారు, పెద్దలందరూ కూడా వచ్చేసి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. వన్ రెడ్డి
వెంకట్రావన్న రండి, అందరు రండి. జయకుమార్ రండి, 1 by 1 అందరూ. మురళి అన్న, సాంబశివరా అన్న. అందరూ వేయండి. ఈ తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా సినిమా ఇండస్ట్రీకి సేవ చేసి విశిష్టమైన సేవలు అందించినటువంటి ఇద్దరు ఒక గొప్ప మనసున్న వ్యక్తులు, గొప్ప వ్యక్తులకు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున మాజీ అధ్యక్షులు, సహృదయులు, డైనమిక్ పర్సనాలిటీ అంబటి మధుమోహన్ కృష్ణ గారి చేతుల మీదుగా వారికి సన్మాన కార్యక్రమం. మొట్టమొదటిగా బుల్లితెరలో తన అద్భుతమైన ప్రతిభను కనపరుస్తూ ఎన్నో సీరియల్స్కు దర్శక నిర్మాతగా వ్యవహరించి ఆయన దృష్టి సిల్వర్ స్క్రీన్పై వైపు మళ్ళీ కొమరం భీమ్ అనే సినిమాతో దర్శకుడిగా సినీ రంగ అరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగా అవార్డు పొంది ఉత్తమ దర్శకుడిగా అవార్డు పొందినటువంటి ప్రతిభ అల్లాని శ్రీధర్ గారిది. ఆ తర్వాత వరుసగా 10 సినిమాలకు దర్శకత్వం వహించి తనదైన శైలిలో సినిమాలు తీసినటువంటి ఘనత అల్లాని శ్రీధర్ గారిది. అలాంటి ఆ గొప్ప వ్యక్తికి ఈరోజు తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా సన్మానం చేసుకోవడం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆయన వేదిక మీదకి వచ్చి మధుమోహన్ కృష్ణ గారి చేతుల మీదుగా, మా కమిటీ అందరి చేతుల మీదుగా ఆయనకు ఈ సన్మాన కార్యక్రమం. పురస్కార గ్రహీతగా తాతమ్మ కళ సినిమాతో తన తండ్రి స్టంట్ డైరెక్టర్ కావడంతో తన తండ్రి అడుగుజాడలలో నడవాలని చెప్పేసి తాతమ్మ కళ సినిమాతో ఒక స్టంట్ ఆర్టిస్ట్గా సినీ రంగ ప్రవేశం చేసి ఎన్నో వందల సినిమాలలో స్టంట్ ఆర్టిస్ట్గా
తర్వాత స్టంట్ డైరెక్టర్గా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి నేటికి ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో బలపడాలని చెప్పేసి తపన పడుతున్నటువంటి వ్యక్తి లంకా సాంబశివరావు గారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఈరోజు సన్మానం చేసుకోవడం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆయన వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నేటి కార్యక్రమం గుడ్ మొదటిగా నేటి కార్యక్రమం సన్మాన గ్రహీతలు తమ స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు సినిమా పుట్టినరోజు పండగ చాలా ఇంత గొప్పగా, ఇంత ఘనంగా, ఇంత అద్భుతంగా ఆ సుదినాన్ని స్మరించుకుంటూ చేయడం చాలా సంతోషం కలిగి ఉంది. ఈ ఫంక్షన్లో నన్ను ఇక్కడికి పిలిపించిన పెద్దలు, మిత్రులు మధుగారికి, మధుగారంటే ఆయన ఒక నడిచే సినిమా సర్వస్వం అని చెప్పాలి. అంటే ఎన్ని విషయాలు ఆయనతో ఒక మాట్లాడడం తెలుస్తూ ఉంటాయంటే, అసలు ఒక ప్యాషన్ అంటే మనిషికి ఎలా ఉంటుంది, ఒక వ్యక్తి ఒక కళని ఎట్లాగా ఆ కళగంటారు, కళను సాకారం చేసుకుంటారు. అది హ్యాపీ రిసార్ట్స్ కానీ, ఆయన సినిమా కానీ, పరిజ్ఞానం కానీ అది అద్భుతం. అలాంటి వ్యక్తి ఈ సంస్థకి అండగా ఉన్నందుకు ఈ సంస్థ చాలా అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాను. మరి అభివృద్ధిలో రావాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ సంస్థకి వెనుదన్నుగా ఉన్న మా మిత్రులు పెద్దలు మోహన్ గౌడ్ గారు మొదటి నుంచి కూడా దీన్ని ఒక అద్భుతమైన రీతిలో దీన్ని మలుచుకుంటూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు నుంచే ఈ సంస్థ ఏర్పడింది నాకు తెలిసి. నాకు ఇక్కడ సన్మానం చెప్పలేను. ఈ అందరి మధ్యలో మీ ఆశీర్వాదం నాకు పొందడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. తెలుగు సినిమా అనేది అంటే గత కొమరం భీం సినిమా తీసినప్పటి నుంచి కూడా ఆ సినిమాకి నేను అవార్డు తీసుకున్నాను. ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు, వేరే టీవీ సీరియల్ తీసుకున్నాను. అలాగే నా అదృష్టం ఏంటంటే నా గురించి 8వ తరగతి పాఠ్యపుస్తకంలో ఒక పాఠ్యాంశంలో కూడా పేర్కొన్నారు. మంచి సినిమాల్లో రాస్తూ కొమరం భీము దాని దర్శకుడని. తర్వాత నేను సెన్సార్ బోర్డు సభ్యుడిగా పనిచేశాను. అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి అంటే పిల్లల సినిమా పండుగ అంటారు, ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్కి జ్యూరీ చైర్మన్గా కూడా చేశాను. అయితే ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తానంటే ఈ సినిమా తప్పితే ఇంకో పని నాకు తెలియదు. అలాంటి నన్ను ఇక్కడికి పిలిపించి పెద్దలు సాంబశివరావు గారి సరసన నన్ను కూర్చోబెట్టి ఈ గౌరవం నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నాకు అది అన్ఎక్స్పెక్టెడ్. అంటే ఇది ఒక గౌరవం కంటే కూడా ఇంతమంది మిత్రులను కలవడం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఒక్కొక్కళ్ళ ఈ ఫంక్షన్ నిర్వహణ కానీ మీలో ఉన్న కమిట్మెంట్ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం అద్భుతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో రకమైన సహజ వనరులు కానీ, ప్రకృతికి సంబంధించిన షూటింగ్స్ కానీ, ముఖ్యంగా ఇప్పుడు మీకు అందుబాటులో హ్యాపీ రిసార్ట్స్ కూడా అందుబాటులోకి వచ్చింది. అందులో కనుక దాన్ని అభివృద్ధి పరిస్తే అంటే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అక్కడ చాలా లొకేషన్స్ ఉన్నాయి. సినిమా పరిశ్రమ చాలా అద్భుతంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. నాకు ఎందుకు అనిపిస్తూ ఉంది, రామోజీ ఫిల్మ్ సిటీ చూస్తే ఎలా అనిపించిందో ఈ హ్యాపీ రిసార్ట్స్ చూస్తే ఈ మధ్యన చాలా బాగా అనిపించింది. అంత వృద్ధి చేయాలని కోరుకుంటా ఉన్నాను. సినిమా అనగానే ఒక ఎమోషన్, సినిమా అనగానే ఒక కళ, ఒక స్వప్నం, వేరే తెలియదు మనకి. మన థియేటర్లో కూర్చుంటాం, లైట్లు ఆరిపోగానే మన కళలు మొదలవుతాయి, వెలుగుతాయి. ఒకప్పుడు గోడ మీద బొమ్మలాగా, ఎప్పుడు 1995లో 1895లో గోడ మీద బొమ్మలాగా మొదలైన సినిమా ఇవాళ గ్లోబల్ స్థితికి వెళ్ళింది. మన తెలుగు సినిమా చాలా గొప్ప విషయం. ఆ తెలుగు సినిమా కళామతల నీడలో ఒక చిన్న మొక్కగా, ఒక చిన్న ఆ మహావృక్షంలో చిన్న ఆకులాగా ఉన్నందుకు నేను సంతోషపడతా ఉన్నాను. ఈ సన్మానంతో నాకు చాలా భావోద్వేగం కలిగించారు.
మీ అందరికీ థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ మోహన్ గౌడ్ గారు, మిత్రులందరికీ నమస్కారం, సాంబశివరావు గారికి పెద్దలకి నమస్కారం. సభకు విచ్చేసినటువంటి మహానుభావులకి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి నా మనస్సు మాంజలి. ఇవాళ మహత్తరమైన రోజు. ఎందుకంటే తల్లి పుట్టినరోజు, ఆ తల్లి ఒడిలో పుట్టినరోజు చేసుకోవటం అంటే మాకు అంతకన్నా ఆనందమైన విషయం లేదు. ఇప్పటికీ 93 ఏళ్ళని నాకు క్లియర్గా చెప్పుకొచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ సినీ తల్లి ఒడిలో పుట్టినరోజు చేసుకుంటున్నాం అంటే అంతకన్నా ఆనందం లేదు. అయితే నిజమైన కళాకారులకి ఎప్పటికైనా సరే ఆ తల్లి ఆహ్వానిస్తూనే ఉంది. నాకు తెలిసి 72లో నేను తాతమ్మ కళలో ఎంటర్ అయ్యాను నాన్నగారితో పాటు. ఆయన మాస్టర్ లంకా వెంకటేశ్వర్లు గారు, మాదాల రంగారావు సినిమాలన్నీ నాన్నగారే చేశారు. సరే, ఆయనతో పాటు ప్రయాణం చేశాం. ఎక్కువగా నేను విజయవాడ ప్రజానాట్య మండలిలో నేను నాటకాలు ఆడుతూ అక్కడ స్ట్రీట్ పర్ఫార్మెన్స్ అవి కూడా వేస్తూ, మా మెయిన్ నాన్నగారు యుద్ధ కళలు, భారతీయ యుద్ధ కళలు నాన్నగారు ఆయనకి బాగా ఇష్టం. ఉదయగిరి యుద్ధ కళల్లో నుంచి మేమంతా అసలు తయారైన వాళ్ళం దాంట్లో నుంచే. అట్లా సినీ ప్రపంచంలోకి వెళ్ళి అక్కడ సినిమా అంటే ఇది అని బాగా నాకు నేర్పిన వ్యక్తి నా గురువుగారు రాజు మాస్టర్ గారు. ఆయనతో చాలా పిక్చర్లు, 100 పిక్చర్లు చేశాను. అట్లాగే భగవంతుడి దయలో ఒక సింగు వాళ్ళది లేక అందరూ అన్ని లాంగ్వేజ్లు ఫైటర్గా నేను చేయగలిసే అదృష్టం నాకు కళామ తల్లి దక్కించింది. తర్వాత మాస్టర్ అయ్యాను. అయితే కొంతమంది మేము ఇన్స్టిట్యూట్ పెట్టడం వల్ల నాకు విజయవాడ ప్రోగ్రామ్స్ రావటం, నాన్నగారు ఇక్కడ కొంచెం సీరియస్గా అవటం, మళ్ళీ ఇక్కడ యుద్ధ కళలను మళ్ళీ నేను తర్ఫీజ్ ఇవ్వటానికి మళ్ళీ నేను విజయవాడ రావటం, అట్లా సరే అది సముద్రం, అనేక మంది అక్కడ ఇదవుతుంటారు. కానీ ఈ యుద్ధ కళలను బతికించాలని మళ్ళీ నేను విజయవాడ రావటం, మళ్ళీ మోహన్ గౌడ గారు నాకు ఇక్కడ పరిచయం అయ్యి ఆయన ఈ ఒక ఇండస్ట్రీ గురించే చెప్తే, అయ్యా నేను ఇక దాంట్లో ఇవాళకి నేను ఇండస్ట్రీలో ఉన్నా అంటే రిటైర్డ్ అయిపోయిన సలహాలు సంప్రదింపులు అందరూ వచ్చి వాళ్ళకి ఆయన ఇది ఇప్పుడు మొన్న చనిపోయాడు ఇటీవల రాకేష్, నా శిష్యుడే. తర్వాత రాకేష్ నేను కలిసి ఇన్స్టిట్యూట్ పెట్టాం. అప్పుడు మాకు వీళ్ళంతా పిల్లలు శేఖరు, సత్యం వీళ్ళంతా సరే ఇప్పుడు వాళ్ళు మంచి పెద్ద వృద్ధిలోకి వచ్చారు. అయితే వాళ్ళతో డ్యాన్స్, నాది ఫైట్స్ అవి నేను మేనేజ్ చేసేవాడిని. అది సరే. ఎనీహో సార్ చెప్పినట్లు ఇక్కడ విజయవాడ అంటే మేము ఏ ఉద్దేశంతో అయితే 96లో మద్రాసు నుంచి మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, మన అంటే మన ఇది మనమే చేసుకోవాలని దాసరి నారాయణరావు గారు పిలుపు మేరకు మేమంతా ఫైటర్స్ మొత్తం 96లో ఇక్కడికి వచ్చాం. ఇమ్మీడియట్లీగా ఇక్కడ కార్డులు తీసుకొని అక్కడ ఉన్నటువంటి కొంతమందికి 7 ఏకర్స్లో సెక్షన్ ఇచ్చాం. అంటే ఫైట్స్ ఇట్లా ఉంటాయి, ఇట్లా అట్లా దేనికి సంబంధించిన వాళ్ళు ఆ సెక్షన్లు ఇచ్చుకుంటూ వచ్చారు. అట్లాగే అది అనుకోకుండా దినదిన అభివృద్ధి చక్కగా ఇవాళ మహత్తరమైనటువంటి వెలుగు చూసుకోగలిగాం. ఇప్పుడు పెద్దవారంతా చెప్పినట్టు ఆనిముత్యాలంటే వాళ్ళు ఎంతోమంది, అంటే డైరెక్టర్ అంటే మాకు తెలిసి ఒక క్యాప్టెన్, మాకు షిప్ క్యాప్టెన్ మాకు చెప్పేటువంటి వారి నుంచే ఇదంతా నడుస్తుంది. ఎవరికి ఎన్ని తెలివితేటలు ఉన్నా నడిపేసా వారే కనుక ఆయనకు ప్రాధాన్యత ఉంటుంది. అట్లాగే ఇవాళ వీరి పక్కన కూర్చొని సన్మానం ఇట్లా తీసుకోవటం ఇదంటే నాకు గర్వకారణం. అది మరపురాని విషయం. ఏంటి మోహన్ గౌడ గారు ఏదో చేయాలి ఇక్కడ మనం దీనికంటే ఇక్కడ నేను కూడా చెప్పాను, నేను వర్క్షాప్ పెట్టండి. ఈ వర్క్షాప్లో కొంతమంది ఇక్కడ చాలామంది ఆనిముత్యాలు ఉన్నాయి, వీళ్ళందరినీ ఎరిగి తీయాలంటే మనం ఒక చిన్న ఇది పెట్టి దాంట్లో నుంచి మనం శిక్షణ ఇస్తే వీళ్ళు ఇవాళ రేపు వచ్చే తరానికి మంచి లైన్ అవుతారని చెప్పారు. దానికి వారు కూడా సహకరించారు. సరే, సార్ గురించి కూడా నేను చెప్పాలి. ఎందుకంటే ఇంతో వస్తారో రాదో అసలు తెలవదు, కానీ ఏమైనా సరే ఇక్కడ నిలబడాలనుకొని 50 రిసార్ట్స్ పెట్టి దాంట్లో నేను చూశాను. గొప్ప విషయం. వారు ఇందాక సార్ చెప్పారు, ఇది మన రామోజీ ఫిలిం సిటీ
ఆ సిటీ సరే దాంట్లో అనేకం చేసాం, కానీ నిజంగా మందు కూడా ఒక మినీ సిటీ. అసలు ఏది ఆశించకుండా రండి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి అని కళాకారులకి చక్కటి అవకాశం ఇచ్చిన సార్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా మన వాళ్ళు ముందుకు వస్తే మోహన్ గౌడ గారు వాళ్ళకు పూర్తిగా చెయ్యవతనిచ్చి వాళ్ళకి సహకరించడానికి ఎప్పుడు నాతో ఎన్నోసార్లు చెప్తుంటారు. ఒకసారి తప్పనిసరిగా మనం ఒక వర్క్షాప్ పెట్టి దాంట్లో నుంచి కొంతమందిని తయారు చేద్దాం అని అన్నాం. అట్లాగే రోజులు అట్లా ఇదవుతాయి. సరే ఎప్పుడు ఏదనుకున్నా నా తుది ప్రాణం ఉన్నంత వరకు ఆ కళామా తల్లికి నేను సేవ చేసుకుంటూ ఉంటానని మనస్ఫూర్తిగా చేసుకుంటూ వెళ్ళి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మధుమోహన్ కృష్ణ గారు. అందరికీ నమస్కారం. హలో ముఖ్యంగా ఈరోజు 92వ జన్మదినం జరుపుకున్నటువంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి మనందరం కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పించడానికి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మాకు అని అంటే మా ఛాంబర్కి సంబంధించినటువంటి అందరు సభ్యుల తరఫున నేను మాట్లాడుతూ ఉన్నాను. ఛాంబర్ అంటే మాకు చాలా ఇష్టం. మరి ఫౌండర్స్లో ఉన్నటువంటి గౌడ్ కానీ, రామారావు గారు కానీ, మన ప్రసాద్ గారు కానీ, ఇట్లా చాలామంది, గోపాలకృష్ణ, చాలామంది దీన్ని ఒక మంచి సదుద్దేశంతో ప్రారంభించిన తర్వాత నేను దీంట్లోకి రావడం జరిగింది. కానీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఛాంబరు ఇంత ఇదిగా ఇప్పటికీ కూడా ఒక విధమైనటువంటి స్థిరత్వాన్ని సంపాదించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో మాకున్న అపర భగీరథుడు మా మోహన్ గౌడ్. ఈ టైటిల్ ఆయన కరెక్ట్గా సరిపోద్ది. అపర భగీరథుడు. ఎట్లయినా సరే ఆయన గంగను తెచ్చినట్లు ఈయన ఈ ఛాంబర్ని అభివృద్ధి చేసి ఇక్కడ సినీ రంగాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి ఒక మంచి స్థిరమైన సంకల్పంతో అవమానాలు ఎదురైనా మరి ఎప్పుడు ఆయన ఎవరు పొగుడుతుండవు నేను చూడలా. ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉంటారు. అంటే కాయలు కాసిన చెట్టుకే రాళ్ళు తగులుతాయని ఓ సామెత ఉంది. అట్లనే పని చేసేవాడినే ఎవరైనా తిడతారు, ఈ పని పర్ఫెక్ట్గా లేదురా అని చెప్పి. కానీ నేను ఎప్పుడు గౌడ్కి వినదనుగానే నిలబడతా ఉన్నాను, మనస్ఫూర్తిగా నిలబడతా ఉన్నాను. కాబట్టి అట్లనే రమణారెడ్డి గారు, ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు బాగానే. నాకున్న ఒకే ఒక కోరిక, తెలుగు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా సినీ రంగాన్ని ఇక్కడ అభివృద్ధి చేయడం అనేది తథ్యం. డెఫినెట్గా మనం అభివృద్ధి చేస్తాం. నాకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్లు ఈ మధ్యనే ప్రభుత్వాన్ని కూడా ఒకళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి అడిగాం. అనంతారం దగ్గర ఒక 10 ఎకరాలు మాకు ఇవ్వండి, 2 ఏళ్ళు సమయం నాకు ఇవ్వండి చాలు, అద్భుతమైన ఫిల్మ్ సిటీని అక్కడ నిర్మించిస్తానని చెప్పి కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. అంటే అది మీ అందరినీ చూసుకొని నిజంగా నిర్మించవచ్చు. అది జర్నలిస్టుల కాలనీగా సినీ ఇండస్ట్రీ కోసం పోయిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాన్ని కేటాయించారు. కానీ దురదృష్టవశాత్తు ఏదో మధ్యలో ఒక బ్రేకు, ఇప్పుడు ఆయన మళ్ళీ వచ్చాడు కాబట్టి అక్కడ సినిమా ఇండస్ట్రీ నెలకొనడానికి చాలా అద్భుతమైనటువంటి ప్లేస్. అంత రెడ్ సాయిల్ చాలా బాగుంటుంది, చుట్టుపక్కల కొండలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనందరం కూడా మరి ప్రయత్నం చేస్తే సాధ్యపడుద్ది. అయితే డబ్బు లేదు అనేటటువంటి ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నటువంటి మాటకి మనం ఏం చేయలేము. ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఓపెన్గానే చెప్తున్నారు. కానీ మనం సంకల్పించుకుంటే వాళ్ళు భూమి ఎంత అని చెప్పి కేటాయించి ఇస్తే చాలు, మొత్తం మనం నిర్మించవచ్చు. సహృదులైన నిర్మాతలు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు మా దాంట్లో అంతే, సినిమాలకు కావాల్సినటువంటి ఇన్ఫ్రా క్రియేట్ చేయాలనేదే నా ఏకైక లక్ష్యం. త్వరలోనే పోలీస్ స్టేషన్ సెట్టు, తర్వాత కోర్టు సెట్టు, ఒక మండువా లోగిలి, ఇట్లా అత్యవసరమైనటువంటి వాటిని నిర్మించాలనుకుంటున్నాం. అట్లనే గ్రీన్ మ్యాట్ చాలా భారీ ఎత్తున పెట్టి చాలా పెద్ద సినిమాలు తీయచ్చు.
ఇప్పుడున్నటువంటి A1 ఉపయోగించుకునేటట్లయితే చాలా తక్కువలో అద్భుతమైనటువంటి మిరకిల్స్ చూపించవచ్చు సినిమాలు. మరి జనరంజకమైనటువంటి సినిమా రంగం ఈనాటిది కాదు, ఏనాటి నుంచో ఇట్లా వర్ధిల్లుతూ ఉంది. ఎంతమందిని సంతోషపెడుతుంది, ఎంతమందిని స్పందింపజేస్తుంది, అది ఒక్క సినిమా మీడియా మాత్రమే. నాటక రంగంతో పాటు అభివృద్ధి చెందుతూ వచ్చింది. మొదట మనకి 1600 సంవత్సరంలో 16వ శతాబ్దంలో నాటక రంగం అనేది మొదలైంది. అది క్రమేణా సినీ రంగం దాకా మరి అభివృద్ధి చెంది ఇవాళ అందరినీ కూడా సంతోషపరుస్తూ ఉంది. ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా వచ్చాయి ఇదివరకు. అయితే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా వస్తుంది. డబ్బు కోసం సినిమాలు తీయొద్దండి. మనకు ఉన్నటువంటి క్రేజ్, మనకి ఈ సినిమా రంగం మీద ఉన్నటువంటి అభిలాష, ఆసక్తి, దానికోసం మనం సినిమాలు తీయాలి, మంచి సినిమాలు తీయచ్చు. ముఖ్యంగా చిన్న నిర్మాతలు చాలా నష్టపోతున్నారు అవగాహన లేక. ఆ అవగాహన కల్పించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మాట్లాడేవాళ్ళు? ఎవరన్నా? విజయవంతం చేసినటువంటి అందరికీ పేరు పేరున ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా మేము ఏర్పాటు చేసినటువంటి స్నాక్స్ మీరు ఆరగించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అందరికీ. ఈ సందర్భంగా మా సభ్యులందరికీ కూడా ఒక సంతోషకరమైన వార్త చెప్పాలని అనుకున్నాను. మాకు సొంత మైక్ సెట్ లేదు. ఒక మంచి మైక్ సెట్, 2 స్పీకర్లు, మౌత్ స్పీకర్లు ఉండేటటువంటి ఒక మంచి సెట్ నేను బహుకరించాలనుకున్నాను. వితిన్ 1 వీక్ ఐ విల్ ప్రొవైడ్. ఓకే, ఏది అడిగినా మరి ఓకే నాలుగా తప్పకుండా ఇస్తాను. సన్మాన గ్రహీతల హృదయాలు చాలా విశాలమైనవి. వారి మనసు చాలా గొప్పదని అనుకుంటుంటాం. మరి నేటి సన్మాన గ్రహీతలలో ఒక్కరైనటువంటి అల్లాని శ్రీధర్ గారు తన తోటి సన్మాన గ్రహీతకు 5110 ఆయనకు ఫ్రెండ్లీ గిఫ్ట్గా ఇస్తున్నారు. నిజంగా కూడా ఇది గర్వించదగినటువంటి విషయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.